హాయ్ హలో వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి కదా. సో ఈరోజు మేము సుజాత నగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. షిరిడి సాయిబాబా టెంపుల్ ముందు కొత్తగా ఒక శివాలయాన్ని కూడా ప్రతిష్ఠించారు. మీరు చూడొచ్చు, ఈ శివలింగానికి మనం మన చేతులతో జలాభిషేకం చేయవచ్చు. ఈ శివలింగం చూడడానికి చాలా అందంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ప్రతిష్ఠించి తక్కువ కాలం అయినా చాలా భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ పూజలను ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది సాయిబాబా టెంపుల్కి జస్ట్ క్వైట్ ఆపోజిట్లో ఈ శివాలయాన్ని నిర్మించారు. ఇది సాయిబాబా టెంపుల్ యొక్క ధుని. ఈ ప్రాంగణంలో చిన్న చిన్న ఉపాలయాలను కూడా నిర్మించడం జరిగినది. ఇది వినాయకుని చిన్న ఉపాలయం సాయిబాబా టెంపుల్కి ఎడమ వైపున ఉంటుంది. ఇది మనం కొబ్బరికాయలు తీసుకువస్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది దత్తాత్రేయుని చిన్న ఉపాలయం. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సుజాత నగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ టు విజిట్ అని చెప్పవచ్చు. మేము వెళ్ళేటప్పటికీ పరదా అంటే కర్టెన్ వేసి బాబాని అలంకరణ జరుగుతున్నది. ఇక్కడ కొన్ని కీ గైడ్లైన్స్ ఫర్ డెవోటీస్ అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ సాయిబాబా గారి యొక్క విగ్రహం చాలా చాలా అందంగా ఉంటుంది. ఈరోజు గురు పౌర్ణమి కనుక, స్పెషల్ డే కనుక చాలా బాగా అన్ని రకాల పూలతో అలంకరణ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ చాలా రకాలు పూలను తీసుకువచ్చి బాబాని అలంకరణ చేశారు. ఇక్కడ ఒక చిన్న పాలరాతి సాయిబాబా విగ్రహం కూడా ముందునే ఉంటుంది. దాన్ని మనం తీసుకొచ్చిన పాలు కానీ ఏవైనా పదార్థాలతో మనం ఆ విగ్రహానికి మనం అభిషేకం చేయవచ్చు. ఇక్కడ పూజారి గారు కూడా వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర గోత్రనామాలు తీసుకొని చాలా చక్కగా పూజ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే టైం దొరికితే సుజాత నగర్ వచ్చేటప్పుడు ఈ ఆలయాన్ని మాత్రం మీరు దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఆలయం చాలా 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 ప్రత్యేకమైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.